వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఫస్ట్ అసలు మీరు చెన్నై బయలుదేరినప్పుడు ట్రైన్ లో ఇట్లా సేమ్ టు సేమ్ ఇదే కాస్ట్యూమ్ లో లుంగీలో బయలుదేరి మధ్యలో ప్యాంట్ వేసుకొని వెళ్ళారంట చెన్నైకి. రాజు మాస్టర్ గారు చెన్నై వెళ్దాం అన్నారు, ప్యాంట్లు కొనుక్కుంటారు వేసుకుందాం అన్నాడు. నైట్ కరెక్ట్గా వచ్చే నైట్ 10 o'clock ట్రైన్ సర్కార్ ఎక్స్ప్రెస్ చెన్నై. కరెక్ట్గా ఆ రోజు గాలి దోన వాసన ట్రైన్ లేకపోతే నా కొడగలారు మీరు ఐరన్ లేక అనుకుంటాను, ట్రైన్ లేకపోతే ఇంటికి వెళ్ళాలంటే ఏం అర్థం కాలేదు. ఇంట్లో ఏమంటారా ఊరు కదా, విలేజెస్ కదా, పెద్ద హై పిచ్ వచ్చారు. చెప్పేసి వెళ్తున్నా వచ్చాము. మళ్ళీ సాయంకాలం వెళ్తున్నామని మళ్ళీ బ్యాగ్ ఇంటికి వెళ్ళాము. అందరూ సైలెన్స్గా అడపడకుండా చీకటి పడ్డ పూలు అంతా ఉండి చీకటి పూలకు వెళ్ళాము. మరుసటి రోజు వెళ్దాం అన్న మనిషి ఈ రోజు వెళ్ళిపోయాడు. 350 రూపీస్తో లైఫ్ స్టార్ట్ చేయాలి అని అంటే అది కూడా ఒక కొత్త ఊరు వచ్చి కెరియర్ ఇనీషియల్ డేస్లో ఎంత హార్డ్షిప్ ఫేస్ చేసి ఉంటారు. అప్పుడు చెన్నై వెళ్ళిన తర్వాత ఒక 6 నెలలు ఉన్నాం చెన్నైలో. సినిమాకి వెళ్ళిన తర్వాత రాజు మాస్టర్ గారు అన్నాడు, అయ్యి నేను కార్డు రావట్లేదు, మీరు వెళ్ళి ఊర్లో పనులు చేసుకోండి, కావాలని పిలుస్తాను అన్నాడు. మళ్ళీ వచ్చి బ్యాగులు పక్కన పెట్టి మళ్ళీ కోతలు గేదెలు మేకలు కొలుతుంటే ఆ సూటివాడు మాట అంటే ఊర్లో గుర్తింపు లేకుండా నలుగురిలో ఎక్కడో అట్టడుగున విలేజ్లో ఉండి ఒక స్థాయికి మనం రావాలంటే కొన్ని సేకరపెట్టి చేయాలి. కొన్నిట్లో ఉంటే తప్ప మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరలేము. మిలిటరీకి వెళ్దాం అనుకున్నాము, షర్ట్ పెట్టి ఏమి ఏళ్ళు ముద్ర అంటే లోపల గేట్ దగ్గర రానిలేదు. పెద్ద పెద్ద స్టార్ హీరోస్తో మీరు వర్క్ చేశారు అండ్ అన్ని బ్లాక్ బస్టర్స్ 6 times నంది అవార్డు గెలుచుకున్నారంటే సామాన్యమైన విషయం కాదు. మా జీవితంలో సక్సెస్ కంటే ఫెయిల్యూర్ ఎక్కువ ఉంటుంది. దర్బార్ సినిమా సక్సెస్ మీట్ అప్పుడు రజనీకాంత్ గారు ఇద్దరు మనుషులు కాదు యోగులతో సమానం అని ఎక్కడో మిమ్మల్ని ప్రశంసించారు. అన్ని చూసిన తర్వాత అర్థమైంది ఇది కాదు. పేరుకి వాళ్ళు ఇద్దరు కానీ ఆలోచనలు సేమ్ టు సేమ్, డ్రెస్సింగ్ స్టైల్ సేమ్ టు సేమ్, పాటించే సిద్ధాంతాలు సేమ్ టు సేమ్, ఫాలో అయ్యే వాల్యూస్ సేమ్ టు సేమ్. సీన్ కట్ చేస్తే పేరుకే వాళ్ళిద్దరు మనుషులు కానీ ఒకే సోల్ ఇద్దరిలో ఉందా అనిపించే అంత అన్యోన్యమైన అన్నదమ్ములు వాళ్ళు. ఇంత ఇంట్రడక్షను మన టాలీవుడ్కి సంబంధించి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, ఎవరి గురించి ఇంత చెప్తున్నాను అనేసరికి మీకు అర్థమైపోయి ఉంటుంది. యూఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఆఫ్ టాలీవుడ్ అందరికీ చాలా 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 కావాల్సిన వాళ్ళుగా పేరు పొందిన రామ్ లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? సూపర్. యాక్చువల్లీ నా ఫస్ట్ క్వశ్చన్ వేరే ఉండింది కానీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మన వాళ్ళు కెమెరా వాళ్ళు రోల్ అని చెప్పాక సార్ ని చూశాను, ఏదో ముద్రలో ఉన్నారు, ఏదో ధ్యానంలో ఉన్నారు, ఏదో చేస్తున్నారు, అదేంటో ఫస్ట్ క్లారిటీ ఇస్తే ఇంటర్వ్యూకి వెళ్దాం. అంటే ఈ ముద్ర ఏంటంటే నేను అనే నిరంతరం త్రో చేయకుండా బ్యాలెన్స్ చేసే ముద్ర ఇది. కాబట్టి ఇలా ఉంటే అనుక్షణం మీకు మీరు చెప్పుకో. ఏం లేదు, మనం అవతల ముందు నేను అనే ప్రదర్శన ఎక్కువగా చూపించాలని ప్రయత్నిస్తుంది అనమాట. లోపల ఉండే ఆంభావం సరే కొంచెం ఆ ముద్ర కొంచెం వేసినప్పుడు కొంచెం బ్యాలెన్స్ నీకు అంత సీన్ లేని చెబుతూ ఉంటుంది. అంటే మనకి మనం ఎప్పటికప్పుడు కామ్ డౌన్ మనకంత సీన్ లేదు అని చెప్పాలి. లేదా నాకు కొమ్ములు ఉండి నాకు పెద్ద నేను అది అనే పని అనే దానికి అలాంటి అలవాటు పడిపోయింది కాబట్టి ఫ్లోలో వచ్చేస్తాం. కానీ మనిషికి కాన్ఫిడెన్స్ చాలా అవసరం కదా. మరి మనం ఎప్పటికప్పుడు మనమే మనల్ని తగ్గించేసుకుంటూ ఉంటే కాన్ఫిడెన్స్ ఉండాలి కదా మనిషికి ఏదైనా సాధించాలంటే. 2 రకాలైన తగ్గింపులు అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవటం ఒక పద్ధతి అయిన అహంకారం, మనల్ని సాక్షి చూడటం ఇంకొక రకమైన. తక్కువ చేసుకోవడం అంటే 2 రకాలు ఉండే, నేను వేస్ట్ అది అని కాదు అనేది. నా గురించి నువ్వు, నేను చేసే పనిని గురించి నా గురించి నువ్వు నన్ను ఎక్కువ చేసుకోవాలి తప్ప నేను చేసుకోకూడదు.
అంటే అర్థమైంది. మీరు ఫీల్ అవ్వచ్చు సూపర్ గా నువ్వు యాంకర్ గా ఉన్నావు బంగారు తల్లి, నువ్వు మాట్లాడే పద్ధతి ఎక్సలెంట్ గా ఉంది బంగారం అని మేము చెప్పాలి తప్ప నేను నవ్వితే అందంగా ఉండానండి నేను సూపర్ అంటే నువ్వు అనుకుంటే ఓకే, అయితే నేను కూడా ఇలానే ఇంటర్వ్యూ చేస్తా, కంప్లీట్ గా నేను కూడా ఇలాగే ఇంటర్వ్యూ చేస్తా అయితే. ఓకే, అప్పుడు నేను కూడా బ్యాలెన్స్డ్ గా మాట్లాడు, నో ఓపెన్ ఫర్ నో ప్రాబ్లమ్స్. స్టార్టింగ్ ఎలా ఉండదు తెలిసి చెప్పావు అనుకోండి, నో ప్రాబ్లమ్స్. ఓకే సూపర్, సరే నేను కూడా గుర్తుంచుకొని అనుక్షణం నాకు నేను చెప్పుకుని ఉంటాను. యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూలో మీరు చాలా ఇంటర్వ్యూస్ చేశారు, చాలా ఇంటర్వ్యూస్ చూశాను నేను కూడా, ఇవాళ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నానంటే. సో మీ లైఫ్ జర్నీలో జనాలకి తెలిసిన చాలా అంశాలు ఉన్నప్పటికీ కూడా నేను ఇన్స్పిరేషన్గా మీ లైఫ్ జర్నీలో మీ గురించి తెలుసుకున్నప్పుడు మీ కెరియర్ స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతూ వచ్చిన కొన్ని అంశాలకు సంబంధించి స్టార్ట్ చేసి దెన్ లోతుగా ఇంటర్వ్యూలోకి వెళ్దాం. ఫస్ట్ అసలు మీరు చెన్నై బయలుదేరినప్పుడు ట్రైన్లో ఇట్లా సేమ్ టు సేమ్ ఇదే కాస్ట్యూమ్లో లుంగీలో బయలుదేరి మధ్యలో ప్యాంట్ వేసుకొని వెళ్ళారంట చెన్నైకి. ఏంటి ఆ ట్రాన్సిషన్? అంటే ట్రైన్లోనే మీకైనా జ్ఞానోదయం ఏంటి? అట్లానే కాదు, మేము లింగిలతో ఊర్లో పొలం పని చేసేవాళ్ళం. ఈ పంచులంటే ఈ కాస్ట్లీ అంత కాస్ట్ లేవు. విలేజ్ లో పొలం ఉంటాయి, ఇది 10 రూపాయలు 20 రూపాయలు ఉంటాయి కదా, అలాంటి కట్టుకొని మా రాజు మాస్టర్ దగ్గరికి వెళ్ళాం అనమాట. చెన్నై వెళ్ళబోతేప్పుడు ట్రైన్లో ఎక్కడిపోయేటప్పటికి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే చూసి ఇది లింగిళ్ళు ఆడికి వస్తే తెలుగు వాళ్ళు ఇప్పుడు గొల్టీ అంటారా, కొంచెం ప్యాంట్ వేసుకోవాలన్నప్పుడు అప్పుడు ప్యాంట్ వేసుకో అవసరమా అనేది ఆ పక్కనే రైల్వే స్టేషన్ పక్కన ఉంటే ఏదో ఎంతో 35 రూపాయలు ఎంతో ప్యాంటు టైం కొనుక్కొని ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కుతాం అనమాట. అది ఓహో, సో మనం ఇట్లా ప్రెజెంట్ చేసుకోవాలి అని ఎవరైనా చెప్పిన తర్వాత గురువు గారు రాజు మాస్టర్ గారు ఫస్ట్ టైం చెప్పారనమాట. అసలు మీరు స్టంట్ మాస్టర్స్ అవ్వాలి అన్న ఒక కాన్సెప్ట్ తోనే ఇండస్ట్రీలోకి వచ్చారా? ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు మీ విజన్ ఏంటి? ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు విజన్ ఏంటంటే ఊరు నుంచి బయటికి వెళ్ళాలనే విజన్. ఫస్ట్ ప్యాంట్ వేసుకోవాలని అంటే సినిమాలో హీరోలు ప్యాంట్ వేసుకుంటారంటే అంటే మనం ప్యాంట్ వేసుకుంటేనే ఏదో ఒక తెలియని ఒక కిరీటం అన్న ఫీలింగ్స్. ఊర్లో గేదెలకి మేకలు కాసుకుని ప్యాంట్ వేసుకుని ఎగతాలు చేసేవాళ్ళు అనమాట. ఆ ప్యాంట్ వేసుకోవడానికి మాకు 2-3 నెలలు టైం, ప్యాంట్ వేసుకుని ఊరు వెళ్ళడానికి 2-3 నెలలు టైం పట్టింది. చెన్నై నుంచి వచ్చేటప్పుడు రైల్వే స్టేషన్లు దిగి ప్యాంట్లు మడిసి బ్యాగులో పెట్టుకొని లుంగిలు కట్టుకొని వెళ్ళేవాళ్ళు. అట్లా ఏం లేదు తల్లి, ఆ విలేజెస్లో ఒక పక్షికి రెక్కలు వస్తే గూట్లో నుంచి వెళ్ళాలని ఎలా ప్రయత్నిస్తుందో అట్లా మా లోపల ఇన్నర్ ఏదో మమ్మల్ని ఇక్కడ నుంచి ఎదుగు వెళ్ళాలి అనేది ఒక అన్వేషన్స్లోనే వేరే ప్రయత్నించాము. మిలిటరీకి వెళ్దాం అనుకున్నాము, షర్ట్ పెట్టి ఏమి జైలు ముద్ర అంటే లోపల గేట్ దగ్గర రానిలేదు. అన్వేషన్స్లోనే మాకు ఈ సినిమా అవకాశం ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు మా ఫాదర్ ద్వారా అవకాశం. యాక్చువల్గా నేను ఒక చిన్న గెస్ట్ తీసుకుంటా, తప్పైతే నన్ను క్షమించండి. చెప్పండి. మీలో మీరు రామ్ గారు, మీరు లక్ష్మణ్ గారు, తప్ప కరెక్టా? తప్పైతే క్షమించండి. క్షమించాల్సింది ఏముందని పెద్ద ప్రాబ్లం ఏం లేదు, అది కరెక్టే కాదు. ఆ రాము నేను లక్ష్మణ ఎలా గుర్తుపడతారండి? ఎవరు రామ్ గారు ఎవరు లక్ష్మణ్ గారు ఎలా తెలుస్తుంది చెప్పండి మాకు. పెద్దగా కొద్ది ఎక్కువ మాట్లాడుతుంటే రాము అనుకుంటారు, తక్కువ మాట లక్ష్మణ్ అనుకుంటారు కొంతమంది. అది ఉల్టా జరుగుతుంది. తక్కువ మాట్లాడేది లక్ష్మణం, తక్కువ మాట్లాడేది లక్ష్మణ్. నేను లక్ష్మణం, తక్కువ మాట్లాడితే రాము. ఓహో, తక్కువ మాట్లాడితే రామ్ గారు, ఎక్కువ మాట్లాడితే లక్ష్మణ్ గారు. అది మీరు అర్థం చేసుకోవచ్చు. నా ఫీల్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది, హాయిగా ఉంది ఇప్పుడు నాకు. ఈయన రామ్ గారు, ఈయన లక్ష్మణ్ గారు. బట్ మీరు అసలు మాట్లాడకుండా కాము కూర్చుంటే ఎట్లా తెలుస్తుందండి? మాట్లాడతాం, మధ్యలో మాట్లాడాలనిపిస్తే మాట్లాడేది కరెక్ట్ అనిపిస్తే నోట్ల నుంచి ఆటోమేటిక్ బయటకు వస్తుంది. బట్ ఎప్పుడన్నా ఎవరన్నా కన్ఫ్యూజ్ అయిన సందర్భాలు ఉన్నాయా మిమ్మల్ని ఇద్దరిని చూసి? పలానా వాళ్ళు రామ్, పలానా వాళ్ళు లక్ష్మణ్ అనుకుని తప్పుగా వెళ్ళడాలు? ఇప్పుడు మీరే కన్ఫ్యూజ్ అయ్యారు, అట్లా ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతానే ఉంటారు, ఇప్పటికీ అవుతూనే ఉంటారు, బాగా అలవాటు అయినప్పటికీ కూడా. సూపర్. సరే అయితే, సో ఇప్పుడు మీరు చెన్నై వెళ్ళారు, ఎందుకు వెళ్ళారో అర్థమైంది. ప్యాంట్ వేసుకోవాలన్నది మీ యాక్చువల్ విజన్. సరే, ఇనీషియల్ డేస్లో 350 రూపాయలు ఉంటాయి మీ దగ్గర, అందులో కదా 500 రూపాయలు ఉంటాయి మీ దగ్గర, 150 రూపాయలు పెట్టి రెంట్, తర్వాత 350 రూపాయలతో మీ జీవనం స్టార్ట్ అయింది. అబ్జర్వేషన్ చేశారు, ఫాలో అయ్యారంటే తెలుస్తుంది. మా టీం మామూలు హార్డ్ వర్క్ చేయదు కదా, మీరు వస్తున్నారు అంటే మీ గురించి పూర్తి అవగాహన మేము అందరం కూడా తెలుసుకుంటాం కదా. సో 350 రూపీస్తో లైఫ్ స్టార్ట్ చేయాలి అని అంటే, అది కూడా ఒక కొత్త ఊరు వచ్చి కెరియర్ ఇనీషియల్ డేస్లో
ఎంత హార్డ్షిప్ ఫేస్ చేసి ఉంటారు అప్పుడు. అది ఒక్కసారి చెప్పండి ఆ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇవాళ రోజున ఎంతున్నా ఇంకా సరిపోదు, చాలదు, ఇంకా మాకు లేదు అని అనుకునే బ్యాచ్ ఎక్కువ మంది ఉంటారు. మనకి వచ్చింది ఇంత, ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి ఎదగాలంటే మనిషికి కావాల్సింది ఏంటి? డబ్బు ఒక్కటే కాదు, ధైర్యం, గుండె ధైర్యం, కాన్ఫిడెన్స్, ఇట్లా చాలా ఉంటాయి. మీ లైఫ్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏం చెప్తారు? మనకి ఎదగాలనే ఒక లక్ష్యం, అంటే ఊర్లో గుర్తింపు లేకుండా నలుగురిలో ఎక్కడో అట్టడుగున విలేజ్లో ఉండి ఒక స్థాయికి మనం రావాలంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలి. కొన్నిట్లో ఉంటే కానీ తప్ప మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరలేము అనే సత్యం మాకు ఫస్ట్లో నుంచి కొంచెం ఉందన్నమాట. మా నాయనమ్మే ఇది అన్నిటికీ కారణం అన్నమాట. మా నాయనమ్మ గారే ఆమె దగ్గర ఎదిగాము. ఇది అంటే అలాంటి డబ్బు సమయంలో చెన్నై విజయ్ వాహన్ స్టూడియో దగ్గర ఎదురుగా వాటర్లో అన్నము చాలా తక్కువగా పెడుతున్నారు. అంటే బడ్జెట్ అంటే రేటు తక్కువగా ఉంటుంది, తెలుగు వాళ్ళు పెడుతున్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళేవాళ్ళని ఒక పూట భోజనం చేయడానికి నడిచి ఎక్కువగా. అది ఏంటంటే మించుమించు 10 కిలోమీటర్లు అనుకుంటా. తక్కువ 10 కిలోమీటర్ నడిచి వెళ్ళి 10 కిలోమీటర్ నడిచి వచ్చేటప్పుడు అలా అరిగిపోయేది తిన్నది. అంతే కదా. ఎందుకంటే ఉన్న డబ్బులు ఏంటంటే ఇంటి అంటే దగ్గర పొదుపుగా ఉండేవాళ్ళు. ఆ 350 రూపాయలు కాదు ఏంటంటే మెయిన్ మేము ఇంట్లో ఎక్కువ మేము ఇద్దరు ఎక్కువ పని చేసేవాళ్ళు. ఇంట్లో మెయిన్ ఫ్యామిలీని నడపాలంటే ఎక్కువ మంచి పని చేసే వయసులో ఉన్నాము. సడన్గా పని ఆపేసి మేము వెళ్ళిపోయాం. ఫ్యామిలీ వాళ్ళు ఎంత సఫర్ మీరు పంపించే డబ్బులే ఆ ఫ్యామిలీకి ఆధారం. పంపించేవి కాదు, వాళ్ళు పంపించినవి వాళ్ళు పంపించాలి. అంటే మేము పని చేసేవాళ్ళం కదా, ఆగిపోయాం. అదే కదా. మా అన్నగారు పెద్ద అన్నగారు పని చేస్తూ మరి ఎవరి కష్టాలు పడి బ్యాలెన్స్ చేయాలన్నమాట. మరి వాటికి మన యాలివేషన్ మనకి ఇవ్వాలి కదా అంటున్నా.